నమస్తే K24 న్యూస్. గన్నేరవనం మండలం గుంకుల కొండాపూర్ గ్రామంలో పూర్వ వైభవాన్ని తలపిస్తున్న బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గన్నేరవరం ప్రెస్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ గుండాల శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో జరిగినట్లు కాకుండా ఈసారి పల్లె వాతావరణాన్ని గుర్తు చేసేలా శబ్ద కాలుష్యం లేకుండా సౌండ్ బాక్సులకు బదులుగా సహజ సిద్ధమైన వాతావరణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఎలాంటి డిస్టర్బ్ లేకుండా పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను అందంగా అలంకరించుకొని పాతకాలం నాటి ముత్తైదువులు పెద్ద మనుషులతో కలిసి చప్పట్లతో ఆటపాటలతో బతుకమ్మ ఆడుకోవడం చాలా ఆనందకరంగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు. మా ఊరిలో బతుకమ్మ వేడుకలు చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఇంతకుముందు ఇలాంటి ఏర్పాట్లు ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మన దుర్గమాతం పెట్టడం కానీ, దానికి పూజలు చేయడం కానీ, డెకరేషన్ కానీ చాలా బాగా చేశారు. అందులో మా ఊళ్ళో సెంటర్ లైటింగ్ ఉంది. ఆ వ్యక్తుల్లో చాలా సంతోషంగా బతుకమ్మ ఆడుతున్నారు. చాలా సంతోషం. ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా మెరుగైంది. చాలా సంతోషం. పూలతో దేవుని పూజిస్తాం, కానీ పూలనే దేవునిగా చేసి గౌరీ మాతను పూజ చేయడం బతుకమ్మ యొక్క తెలంగాణ ప్రాధాన్యత. అయితే పల్లెలలో గతంలో ఉన్నట్టు విధంగానే మా ఊళ్ళో ఇప్పుడు చప్పట్లు కొడితే మంచిగా ఆడుకుంటున్నారు. డీజే సౌండ్లు, డ్యాన్సులు అలాంటివి ఏం లేదు. కేవలం మంచిగా చప్పట్లతోటి మంచి పాటలతోటి జరుగుతుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా చిన్నప్పుడు ఎలా పాటలు అన్న పాటలు మా దగ్గర డీజే లేదు. దుర్గమాత దగ్గర చాలా మంచి పాడుతుంటారు. నేను చిన్నప్పుడు ఇది ఇప్పుడు గుర్తుకొస్తుంది మాకు. వాళ్ళు పాడుతూ ఉంటాయి. డీజే తీసిండ్రు, డీజేలు అందరూ డీజేలతో పాడుతున్నారు. మాది న్యాచురల్గా పాడుతుండ్రు.